పరిశుద్ధ గ్రంథముల నుంచి అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము చూడండి 37వ వచనం. ఆ దినముల యందు ఆమె కాయలపడి చనిపోగా వారు శవమును కడిగి మేడ గదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. వెధవరాన్లందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాలుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కనులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో ఈ దినాన దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, ఈమె జీవితంలో మంచి సుగుణం ఏంటిది అంటే 4వ సుగుణము ఏంటిది అంటే ఈ దోర్క మరణమును జయించింది. ఈ దోర్క మరణమును జయించింది. ఎలా జయించిందంటే మన ప్రభువైన యేసుక్రీస్తే ఈమెను లేపడము ద్వారా జయము అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ పరిశుద్ధ లేఖనాల్లో ఒక మాట నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు, లేదా అపోస్తుడైన పేతురు మనకు కనిపిస్తున్నాడు. యేసుక్రీస్తు ఒక శిష్యుడు, అతడు 12 మంది శిష్యులలో ఒకడు. అయితే అతడు ఎక్కడ ఉన్నాడు? లుద్ద అనే పట్టణంలో ఉన్నాడు, లుద్ద అనే గ్రామంలో ఉన్నాడు. ఆ లుద్ద పట్టణము, ఆ లుద్ద గ్రామము ఎక్కడ ఉంది అని మనం లేఖనాలలో చూస్తే ఎప్పే పట్టణము ఒక దగ్గర ఉంది. ఆ ఎప్పే పట్టణానికి, లుద్ద అనే పట్టణానికి ఇంచుమించు 10 మైళ్ళ దూరం అంట. ఇంచుమించు 10 మైళ్ళ దూరం. ఎక్కడి నుంచి? ఎప్పే పట్టణము నుంచి లుద్దాకు ఇంచుమించు 10 మైళ్ళ దూరం. అంటే అక్కడున్న శిశువులు, లేదా అక్కడున్న జనాంగము, అక్కడున్న ప్రజలు ఏం చూశారు అనంటే, ఇక్కడ మన దగ్గరలో ఉన్న గ్రామంలోనే మన దగ్గరలో ఉన్న గ్రామంలోనే అపోస్తుడైన శిశువులు లేదా పేతురు మనకు దగ్గరగా ఉన్నాడు గనక అతన్ని వెంటనే పిలుచుకొని రండి అనని అక్కడున్న ప్రజలతో, 2 మనుషులతో చెప్పినట్టు ఇక్కడ మనము లేఖనాలలో చూడగలుగుతాం. అయితే ఈ తబిత మరణమును జయించింది అని మనం పెట్టుకున్నాం కదా. మరణమును జయించింది. ఆమె సుగుణాలలో 4వ సుగుణం అది. మరణము నుంచి జయించింది అనడానికి ఈ పేతురు లుద్ద అనే పట్టణము నుంచి అతి త్వరగా వచ్చేసాడంట. ఒక డాక్టర్నన్నా పిలిస్తే అవి ఆయన తడువు చేస్తూ జునుగుతూ సమయాన్ని వ్యర్థం చేస్తారేమో కానీ డాక్టర్లు, కానీ ఈ అపోస్తుడైన పేతురు అలాంటి నిర్లక్ష్యము చేయడంట. అయితే అతడు పిలిచిన వెంటనే ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చాడు? ఎప్పే పట్టణానికి వచ్చాడు. గట్టిగా చప్పట్లు పడదామా? ఎప్పే పట్టణానికి వచ్చాడు. ఈ ఎప్పే పట్టణంలో ఏమైంది? దోర్క చనిపోయింది. చనిపోయినప్పుడు అక్కడున్న ప్రజలు
అక్కడున్న వెధవరాళ్ళు, అక్కడున్న శిశువులు ఏం చేశారంటే ఆమె శవమును కడిగి మేడ గదిలో పెట్టారంట. ఎక్కడ? పైన మేడ గదిలో పెట్టారంట. అయితే మేడ గదిలో పెట్టినప్పుడు ఈ అపోస్తుడైన పేతురు ఏం చేశాడంటే ఆ మేడ గదిలోకి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు కదా. ఆ మేడ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. సరే, మంచిది. ఒక మాట నేను చూపిస్తాను చూడండి. పరిశుద్ధ లేఖనాలలో అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము 12వ వచనం. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్టనెను, ఇశ్రాయేలులారా, మీరు విని విషయమే ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ అపోస్తుడైన పేతురే మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ప్రజల వైపు అంతా చూశాడంట. చూసి ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్టనని, ఇశ్రాయేలులారా, మీరు వీటి విషయమే ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చి యున్నట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? మా శక్తి చేత కాదు, మా భక్తి చేత కాదు, మా ఆలోచన చేత అస్సలే కాదు. మీరెందుకు ఆశ్చర్యపడుతున్నారు? ఈ విషయములో కూడా దోర్క విషయములో ఆయన ప్రార్థన చేసినప్పుడు సజీవురాలుగా అతడు ప్రార్థన చేయంగా దేవుడు మరలా తన ఈ దోర్క ప్రాణాన్ని మరలా రప్పించినట్టు మనం చూడగలుగుతాం. ఈ మాట 3వ అధ్యాయము 12వ వచనములో ఎవరిని గురించి రాయబడిందంటే, మట్ట మధ్యాహ్నపు వేళలో లేదా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు పుట్టినేది మొదలుకొని కుంటి ఒక భిక్షకుడు ఉన్నాడండి. భిక్షమెత్తుకుంటున్నాడు శృంగారం అనే దేవాలయం దగ్గర. అయితే అతడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున దిక్కున లేచి నడుదుగాక అని పేతురు యోహానులు చెప్పినప్పుడు ఆ మాటను బట్టి దేవుడు వాని కీళ్ళ మండలమును స్వస్థపరిచి దిగ్గున లేవనెత్తిన తర్వాత వాడు ఇంటికి వెళ్ళలేదండి. ఎక్కడ వెళ్ళాడు? శృంగారం అనే దేవాలయం అంటే దేవుని మందిరములోకి వెళ్ళి దేవుని మందిరములో లోపలికి వచ్చేసి ఆనందముతో గంతులు వేశాడండి. ఆ మాటను బట్టి ఇక్కడ మీరు ఎందుకు ఆశ్చర్యపడుతూ ఉన్నారు? ఆశ్చర్యపడాల్సిన విషయం ఏది లేదు. మా సొంత శక్తి కాదు, మా భక్తి చేత అసలే కాదు. మీరు ఆశ్చర్యపడాల్సిన విషయము కానే కాదు. ఇది ఎవరు చేశారు ఈ కార్యం అంటే ప్రభువైన యేసుక్రీస్తు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఈ ద్వారక విషయంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తే గొప్ప కార్యము చేశాడు. చూడండి, ఒక మాట చూద్దాం చూడండి. ఇక్కడ ఏముంటుందంటే, పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతనిని తీసుకొని వచ్చి వెధవరాండ్లందరూ వచ్చి ఏడ్చుచుండ్రి. ఎందుకు ఏడ్చారు? తబిత చనిపోయిందని, లేదా దోర్క అనబడే స్త్రీ చనిపోయిందని వెధవరాండ్లందరూ ఏం చేశారు? ఏడ్చారంట. ఆమె విషయం ఎందుకు ఏడ్చారు? కింద వచనాలలో చూస్తే, అయ్యా పేతురు, ఇదిగో దోర్క మా మధ్య ఉన్నప్పుడు, సజీవురాలుగా మాతో ఉన్నప్పుడు, ఇదిగో మాకి ఆమె ఒక చక్కటి
వస్త్రములను కుట్టి మాకిచ్చిందయ్యా. ఆమె మంచి టైలర్, చేసే వృత్తి కలిగినది. గట్టిగా చప్పట్లు కొడదామా. ఆమె మంచి వృత్తి. ఏ వృత్తి అంటే టైలరింగ్ చేసే వృత్తి. అందుకే ఆమె చేసి ఇదిగో ఆ టైలరింగ్ పని చేత మాకు కుట్టి ఇచ్చిన అంగీలయ్యా ఇవని చెప్పేసి పేతురికి చూపిస్తూ వాళ్ళు ఏడ్చారండి. చూడండి, ఒక మాట నేను చూపిస్తాను. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మేము దీనులను బీదలను జ్ఞాపకము చేసుకొనవలెనని మాత్రమే వారు కోరిరి. అలాగూ చేయుటకు నేనును ఆ శక్తి కలిగి ఉంటిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒక మాట అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నేను చదువుతాను. మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలెనని మాత్రమే వారు కోరిరి. అలాగూ చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. ఈ వెధవరాండ్లు ఎప్పే పట్టణము ఎక్కడ ఉంది అంటే మధ్యధార సముద్ర రేవులో ఉంటుంది. అది మధ్యధార సముద్ర రేవులో ఉంటుంది. ఆ రేవులో, ఆ సముద్రములో పనిచేసే జాలర్లు చాలా ఉన్నారు. అంతేకాకుండా అక్కడ పనిచేస్తూ పనికి వృత్తి కలిగి బ్రతికే వాళ్ళు చాలామంది వెధవరాండ్లు, పేదవాళ్ళు, దరిద్రులు ఉన్నారండి. అలాంటి వారికి ఈ తబిత ఏం చేసిందంటే, ఆమె కుట్టు మిషన్ పని కలిగి ఉంది కదా, చక్కని వృత్తి కలిగి ఉంది కదా, ఆ స్త్రీ ఏం చేసిందంటే వాళ్ళకి అంగీలు ఉచితంగా కుట్టి ఇచ్చిందండి. ఈనాడు ఉన్నారా ఉచితంగా కుట్టి ఇచ్చేవాళ్ళు? ఉన్నారా? అందుకే ఆ తబిత చనిపోయినప్పుడు ఈ వెధవరాండ్లు అంగీలను చూపిస్తూ పేతురుకు బహుగా ఏడ్చారండి. ఈనాడు నువ్వు నేను చనిపోతే ఎంతమంది ఏడుస్తూ ఉన్నారు? నువ్వు చేసిన మేలులను తలపోసుకొని ఏడుస్తూ ఉన్నారా? లేక కీడు చేస్తే బాగపోయింది అనుకుంటున్నారా? మనం ఎలా ఉంటున్నాం ఒకసారి ఆలోచించండి. భూమి మీద బ్రతికిన అన్నాళ్ళు పేదలకు, దరిద్రులకు ఏం చేయాలి? మేలు చేయాలి. వెధవరాండ్లకు మేలు చేయాలి. కీడు చేయకూడదు. అందుకే వెధవరాండ్లు పేతురుతో ఏడుస్తూ మాట్లాడుతున్న మాటలండి. ఇంకొక మాట చూద్దాం. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9 నుంచి 12 వచనాల వరకు. ఇందు విషయమే అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలిచెను. గట్టిగా చప్పట్లు కొడదామా. ధనవంతుడు కానీ, కొంచెం కలిగిన స్త్రీ కానీ, పురుషులు కానీ ఎవరైనా సరే, దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు ద్వారా. ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, ఇందు విషయమే అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. అతని నీతి ఎలా నిలుస్తుందంట? ఈ ద్వారక వలె నిరంతరము నిలుస్తుందండి. మనం కూడా ఎవరికైనా సహాయం చేసేటప్పుడు సనగక గుణగక సహాయం చేయండి. అప్పుడు నేను వృద్ధిలోనికి తెస్తాడు. చదవండి, ఆ చదివి నేను ముందరికి వెళ్తాను. చదవండి 10వ వచనము. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణాదయ భాగ్యం గలవారగినట్టు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. 11 ఇట్టి ఔదార్యం వలన మర్యాద దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఎలా అనగా ఈ సేవకును గురించిన పరిచర్య పరిశుద్ధుల అక్కర్లకు సహాయము కలుగు చేయుటకు మాత్రమే కాకుండా అనేకులకు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతులు మూలముగా విస్తరించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
పేదలకే కాదండి, సేవకులకు కూడా, పరిశుద్ధులకు కూడా ఇవ్వాలి అని ఇక్కడ బైబిల్లో రాయబడిందండి. ఎంత ఇస్తారో అంత వృద్ధి పొందుతారు. ఎంత బిగబడతారో నువ్వు ఏది విత్తితే ఆ పంటనే కోస్తావు అని బైబిల్ సెలవిస్తుంది. అదే వచనాలలో కొంత ముందరకు చూస్తే కనుక. సరే, మంచిది. ఇంకొక లేఖన భాగం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం. ఐగుప్తులో అమ్మ ఎక్కడ చదువుతున్నారు? అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 7 ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని, మీరు తొందరపడుకుడి, అతని ప్రాణం అతనితోనున్నదని వారితో చెప్పెను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరను. వారు బ్రతికిన ఆ చిన్నవాణ్ణి తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేష ఆనందము కలిగను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు ఒక పట్టణంలో ఉన్నాడండి. ఆ పట్టణముల నుంచి వేరే పట్టణానికి వెళ్ళాలి, సమయం లేదు అతనికి. అదంతా ఆ సమయాన్ని అతడు వ్యర్థం చేసుకునకుండా సద్వినియోగం చేసుకుంటూ అక్కడున్న ఆ పట్టణస్థులకు చాలా సంగతులను, యేసుక్రీస్తు సంగతులను బోధిస్తూ చాలా సమయం అయిపోయింది. ఆ సమయంలోనంట అతడు ఒక 3 అంతస్తుల పైన కూర్చొని, కిటికీ పైన కూర్చొని ఏం చేస్తూ ఉన్నాడు? నిద్రపోయి జోగి కింద పడి ఏం అయిపోయాడు? చనిపోయాడు. ఆ చనిపోయిన స్థితిని చూసి జనాలు ఊరుకుంటారా? కంగారు కదా, కంగారు పడిపోతాడు. కానీ అతడు అంటున్నాడు, మీరెవ్వరు కంగారు పడాల్సిన అవసరము లేదు, అతని ప్రాణం అతనితోనే ఉంది అని చెప్పేసి ఈ అపోస్తలుడైన పౌలు ఏం చేశాడంటే అతని మీద పడి కౌగలించుకున్నపాటికి అతడు ఏమైపోయాడు? సజీవుడుగా అయిపోయాడు. గట్టిగా చప్పట్లు కొడదామా. ఈ గొప్ప కార్యం ఎవరు చేశారంటే ప్రభువైన యేసుక్రీస్తే ఈ గొప్ప కార్యము చేశాడు. ఇంకొక మాట చూసుకుందాం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 12-13. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకే దానిని చేతును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఏమని మాట్లాడుతున్నాడంటే 12వ వచనం, నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడు చేయును. ఎవడైనా విశ్వాసం ఉంచితే ఎలా చేస్తాడు? ప్రభువైన యేసుక్రీస్తు ఒక సూచక క్రియ, మహత్కార్యములు ఎన్నో లెక్కలేనన్ని భూమి మీద ఉన్నప్పుడు చేశాడు. అయితే
చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, నా యందు ఎవడైతే విశ్వాసం కలిగి ఉంటాడో వీటికంటే గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. అలా చేసినప్పుడు నా తండ్రి కుమారుని యందు ఎలాగ మహిమపరచబడతాడో నేను కూడా మీ యందు అలాగనే మహిమపరుస్తా అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. తండ్రి ఎలా మహిమపరచబడతాడు? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే తండ్రి మహిమపరచబడతాడు. ఉందా లేనా? ఇడా ఉందా లేనా? కుమారుడు మహిమపరచబడితేనే తండ్రి కూడా మహిమపరచబడతాడు. అందుకే ప్రభువునందు ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో ఇలాంటివి గొప్ప కార్యాలు చేయగలుగుతారు. పేతురు దోర్క విషయంలో విశ్వాసము కలిగి ప్రార్థన చేశాడు. అందుకే ద్వారకను సజీవురాలుగా లేవనెత్తాడు. అక్కడ ఎవరు మహిమపరచబడ్డాడు? పేతురు కాదండి. పేతురు ఒక మాట అన్నాడు అపోస్తల కార్యములో 3:12 ఏమన్నాడు? మా శక్తి చేత కాదు, మా భక్తి చేత అస్సలే కాదు. ఎవరు చేశారు ఈ సూచక క్రియ అంటే? మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు అతడు చేశాడు ఆ గొప్ప కార్యములు. అతనికి మహిమ ఘనత రావాలి అంటే మనము తగ్గించుకోవాలి, అతన్ని హెచ్చింపచేయాలి. గట్టిగా చప్పట్లు కొడదామా? మనకు కాదు మహిమ, మనకు కాదు ఘనత, మనకు కాదు ఆ గర్వం, ఆ గౌరవ మర్యాదలు మనకు కాదు. ఎవరికంటే ప్రభువైన యేసుక్రీస్తుకి కలగాలి. చూడండి, ఇంకొక మాట చూద్దాము. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ భూమికి వచ్చినప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో సూచక క్రియలు చేశాడు. ఆ మాట చదువుకుందాము. మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 41వ వచనం, 41వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 41వ వచనం. గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేపట్టి తల్లి తాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన బోధలు ఎన్నో బోధిస్తూ ఉంటే 5వ అధ్యాయము 22వ వచనములో చూస్తే ఒక అధికారి వచ్చాడు. యాయూరు అనే ఒక అధికారి వచ్చాడు. 22, 23, 24 అవన్నీ చదివితే గనక మనకు చక్కగా అక్కడ అర్థమవుతుంది. ఒక అధికారి వచ్చి ఏమంటున్నాడంటే, బోధకుడా, 12 సంవత్సరాలు ఈడు కలిగిన నా చిన్నది, నా యవన బిడ్డ ఉందయ్యా, అది చనిపోయి ఉంది, అది చనిపోయింది అయ్యా. నువ్వు దయచేసి నా ఇంటికి వచ్చి ఆ పిల్ల మీద లేదా ఆ చిన్న దాని మీద నువ్వు చెయ్యి ఉంచి ప్రార్థన చేస్తే లేదా చెయ్యి ఉంచితే నా చిన్నది లేదా నా కుమార్తె బ్రతుకుతుందయ్యా అని అన్నాడు. అంటే సరే వెళ్దాం పని. వెళ్తూ ఉంటే మార్గంలో 12 సంవత్సరాల నుంచి రక్తరాసులతో బాధపడుతున్న స్త్రీ అతని దగ్గరకు వచ్చేసిందండి. అదే మార్గంలో వెళుతూ ఉంటే అదంతా విడిచిపెట్టిన తర్వాత, అదంతా జరిగిన తర్వాత ఇంకొక మాట అంటున్నారు శిశువులు. ఏమంటున్నారంటే, కొంతమంది వచ్చి ఏమంటున్నారంటే 36వ వచనంలో యేసుక్రీస్తుని ఇంకా ఏమంటున్నారు, తొందర పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయింది ఆల్రెడీ అని చెప్పేస్తున్నాడు ఒక అతను వచ్చి. ఆ యాయూరు అనే వ్యక్తికి వచ్చి, నీ కుమార్తె ఇంకా చనిపోయింది, ఇంకా బోధకుణ్ణి తొందర పెట్టద్దు అని మాట్లాడుతున్నాడు ఆ వచనాలలో చూస్తే. అయితే దేవుడు అంటాడు, ఏమంటాడంటే 36వ వచనంలో, నమ్మిక మాత్రము ఉంచు, నమ్మిక మాత్రం ఉంచుము, నీ బిడ్డ బ్రతుకుతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఈనాడు గర్భఫలం లేక అపనమ్మకముతో ఉంటున్నావా? నీ కుటుంబాలలో సమస్యల చేత కొట్టుమిట్టులాడుతూ అపనమ్మకంతో ఉంటున్నావా? నేను ప్రార్థన చేసినా, ఎంత గోజాడినా, ఎంత కన్నీళ్లు విడిచినా, ఎంత రొమ్ము కొట్టుకొని ఏడ్చినా నా కుటుంబంలో కార్యము జరుగుటం లేదని అవిశ్వాసంతో ఉంటున్నావా? అపనమ్మకముతో ఉంటున్నావా? ఈనాడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమో తెలుసా? నమ్మిక మాత్రం ఉంచుము, నీ కుమార్తె బ్రతుకుతుంది.
నిజమేనండి. అవిశ్వాసము, అపనమ్మకము మన జీవితంలో ఉండకూడదు. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవము కలిగిన దేవుడు. ఇంకొక మాట చూసుకుందాం చూడండి. ఇంకొక మాట లూకాసు వార్త 7వ అధ్యాయము. లూకాసు వార్త 7వ అధ్యాయము 11-15 వచనాల వరకు మీరు రాసుకునండి. 11 నుంచి మనం చదువుకుందాం. ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెలుచుండ్రి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన యొక్క వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతనికి తల్లి, అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవవద్దు ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఇలాంటివి భూమి ఉన్నప్పుడు చాలా చేశాడండి. ఇక్కడ ఏ ప్రాంతం మనకు కనిపిస్తుందంటే ఈ 7వ అధ్యాయము 11వ వచనములో ఏ ఊరది? నాయను అనే ఒక ఊరుకు వెళ్ళాడండి. అలా వెళ్తూ ఉంటే పాడ మోసుకొని ఊరు బయటకు వచ్చేసారు. ఊరు బయటకు వచ్చేసినప్పుడు వెధవరాలు ఆమెకున్నది ఒకే ఒక కుమారుడండి, ఇంకెవరు లేరు. ఆ ఒకే ఒక కుమారుని చనిపోయి పాడను మూసుకొని వెళ్తున్న ప్రజలు అక్కడ చూశాడు, అంతా చూశాడు. దేవుడు చూసి అమ్మా ఏడవవద్దు కదా, ఏడవవద్దు అని ఆ స్త్రీతో చెప్పాడు. చెప్పిన వెంటనే పాడను ముట్టాడు. ముట్టిన వెంటనే పాడె మోస్తున్నవారు నిలిచిరని చూస్తున్నాం. పాడె మోస్తున్నవారు నిలిచారు. నిలిచిన వెంటనే చిన్నవాడా లే. యేసుక్రీస్తు వాక్కులో ఏముంది? యేసుక్రీస్తు మాటలో ఏముంది? శక్తి ఉందండి, శక్తి ఉంది. యేసుక్రీస్తు ఒక మాటలో శక్తి ఉంది. అందుకే ఆ శక్తిని గ్రహించలేక కొంతమంది ఏమవుతున్నారంటే వెర్రివారైతున్నారని కొన్ని చోట్ల బైబిల్లో మనం చూడగలుగుతాం కదా, చూడగలుగుతాం. ఆ శక్తిని గ్రహించలేని వాళ్ళు వెర్రివాళ్ళు. మనం ఒక పాట పాడతాం కదా, నీ రక్తమే నీ రక్తమే అనే పాట పాడతాం. అందులో ఒక మాట ఉంటుంది, ఒక వచనం ఉంటుంది. ఏముంటుంది? నశించు వారికి నీ సిలువ వెర్రితనముగా ఉండును, రక్షింపబడుచున్న దేవుని శక్తయ్యుండును. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా గట్టిగా చప్పట్లు కొడదామా. యేసుక్రీస్తు శక్తి ఏంటో గ్రహించలేని వాళ్ళు ఎలాంటి వారంట? ఎలాంటి వారు? వెర్రివారండి. అందుకే దేవుడు అన్న, నువ్వు నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇక్కడ ఒక విధవరాలు కుమారుడు చనిపోయాడు, పాడను ముట్టాడు. చిన్నవాడ లెమ్మని అతన్ని బ్రతికించి తన తల్లికి అప్పగించాడండి. ఇంకొక మాట చూద్దాం. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 39 నుంచి 44 వచనాల వరకు మనము చదివితే గనక ఇక్కడ ఎవరు మనకు కనిపిస్తూ ఉన్నారని మనము చూస్తే లాజరు, మార్తా, మరియ. మార్తా మరియల సహోదరుడు లాజరు.
అయితే ఈ లాజరు చనిపోయాడు. చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది? కింద వచనములో చూస్తే 39వ వచనం కింద చూస్తే, అయ్యా నా సహోదరుడు చనిపోయి 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతుంది నా సహోదరుడు చనిపోయి అని మార్త అంటుందండి. కానీ దేవుడు అన్నాడు ఏమన్నాడంటే 35వ వచనం పైకి చూడండి ఏమన్నాడు. యేసు ఎక్కడ చూస్తున్నారు? 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. గట్టిగా చప్పట్లు కొడతామా? నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. శరీర విషయంలో, శరీర ప్రకారంగా ఈ భూమి మీద చనిపోయినను ఆత్మీకంగా పరలోకములో బ్రతుకుతాడు. ఇంకొక విషయం చూస్తే గనక ఏమంటున్నానంటే, పునరుత్థానమును జీవమును నేనే అన్నాడు దేవుడు. పునరుత్థానము నేనే, జీవమును నేనే. అందుకే నా యందు విశ్వాసం ఉంచు అని మార్తకు ఈ మాటలు బయలుపరుస్తూ ఉన్నాడు. అయితే అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు 4 రోజులు సమాధిలో ఉంచబడిన లాజరును ఒక వాక్కు చేతనే ఆయనను కూడా బతికింప లేదా సజీవునిగా చేశాడండి. ఎలాగా? లాజరు బయటికి రా అన్నాడు. ఎక్కడ? 42, 43, 44 వచనాలలో చూస్తే లాజరు బయటికి రా అన్నప్పుడు లాజరు బయటకు వచ్చాడు. ఎలా తెలుసా? మనము చనిపోయినప్పుడు ఒక తెల్లని గుడ్డ తీసుకొని చుడతాం కదా, ఆ శవానికి చుట్టినప్పుడు అంత అలాగనే లాజరు బయటికి అలాగనే వచ్చేసాడండి. ఆ పేత వస్త్రాలతోనే వచ్చినప్పుడు అక్కడున్న అందరు ప్రజలందరూ కూడా ఏం చేశారు? ఆ సంఘటనను చూసి చాలా ఆశ్చర్యపడ్డారంట. ఈ లేఖనాలు చదివితే చాలా ఆశ్చర్యపడ్డారు. ఈనాడు కూడా నా జీవితాలలో నువ్వు నమ్మిక మాత్రం ఉంచితే ఎలాంటి స్థితిలో నీవున్నా దేవుడు లేవనెత్తడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు నమ్మకపోతే గాన, నువ్వు అవిశ్వాసంగా ఉంటే గాన దానిలోనే మ్రగ్గుతూ, దానిలోనే కొట్టుమిట్టులాడుతూ ఉంటావు సహోదరి. జ్ఞాపకం చేసుకో. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమిలో ఉన్నప్పుడు చనిపోయిన వాళ్ళని ఎందరినో లేపాడు. అంతేకాకుండా అపోస్తుల కార్యములు మనము చూసినప్పుడు దోర్కా అనే స్త్రీని పేతురు ప్రార్థన చేయగా ఏమైంది? ఆమె సజీవురాలుగా అప్పగించబడింది. అపోస్తుల శిష్యుల ద్వారా అలాగనే చేయబడింది. అద్భుతాలు దేవుడు చేయించాడు, ఆయననే చేశాడు. ఇంకొక పాత నిబంధనలోకి వెళ్తే ప్రవక్తల ద్వారా కూడా, ప్రవక్తలనబడే వాళ్ళ ద్వారా కూడా చనిపోయిన వారిని లేవనెత్తారు. చెప్పగలుగుతారా? ఎవరో వాళ్ళు? ప్రవక్తలు. వాళ్ళు కూడా ప్రార్థన చేయగా బ్రతికారండి. ఎవరు వాళ్ళు? ప్రార్థన చేసిన వాళ్ళు. ఎవరా ప్రవక్తలు? చెప్తారా? నాకు టైం అయింది. ఎవరో తెలుసా? మొట్టమొదటిగా ఏలియా, రెండోది ఎలీషా. వీళ్ళు కూడా చనిపోయిన వాళ్ళను లేవనెత్తారండి. ఎలానో తెలుసా? ఈ పేతురు దోర్కను కడిగిన శవమును మేడ గదిలో పెట్టినప్పుడు ఆ మేడ గదిలోనికి పేతురు వెళ్ళి వాళ్ళందరినీ బయటికి పంపివేసి ఒక్కడే మోకాళ్ళ మీద ఉండి దేవునికి ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేసిన వెంటనే, ప్రార్థన చేసిన తర్వాతనే, ప్రార్థన చేసిన ఆ గొప్ప కార్యమును తబితను ఏం చేశాడట? సజీవురాలుగా లేవనెత్తాడండి.